కస్టమర్ గౌరవించిన తర్వాత విషయం తెలుసా. మీ బామ్మకి కొడుకు పట్టడానికి వస్తే వాడు కూడా కొనడానికి కస్టమర్ వేషం వేసినప్పుడు వాడు సవాల్ ఖర్చులు వేస్తారు. ఖర్చులు వేయకుండా అవి కొనడండి, డౌట్స్ అడ్మిట్ చేయకుండా అవి కొనడండి. సో మనకున్న 6 కాన్సెప్ట్లో ద వెరీ ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ఎ గ్రేట్ పర్సన్. దట్ పర్సన్ ఈస్ ద పైవోట్ రోల్ అండ్ పైవోట్ యాక్సెస్ ఆఫ్ అవర్ రియల్ ఎస్టేట్ ఆర్ ఎనీ బిజినెస్. కస్టమర్ ఈస్ ఇంపార్టెంట్ పర్సన్. He may not be God or may be devil. He may be a mental hospital person or a collector or a engineer or a doctor. మీరు అతని కోసం కొంచెం హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేయకుండా వెళ్ళిపోవద్దు. గవర్నమెంట్ ఫోన్ నెంబర్ దొరికింది కదా అని ఏం చేసి హలో హలో మాట్లాడింది ఇష్టం మీద కూస్తే వాడు తప్పులు కట్ చేసి మళ్ళీ ఫోన్ ఎప్పుడు జీవితంలో ఎత్తాడు. అర్థమైందా? అది ఇది నోట్ చేసుకోండి. సో ఫస్ట్ కస్టమర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం వస్తుంది సార్ చెప్పండి మీ అనుభవంతో. బీరకాయ, మామిడి పళ్ళ, డ్రగ్సా, గంజాయా, హాషిషా, మాల ఏం కొంటాడు? ఏం కొనుక్కోతున్నాడు? కస్టమర్ దేనికోసం వస్తాడు? గాడిద గాడిద ప్రోడక్ట్ ప్రోడక్ట్ మాది టీటీసీపీ అండి, మాది హెచ్ఎండి అండి. అది అప్రూవ్ అయిపోయిందండి. రోడ్డు కట్ చేశారండి, గ్రేవరీ వేసారండి. ఆకాశం పైన చాలా బాగుంటుందండి. రోడ్డు పక్కనే ఉంటుందండి, రోడ్డు అందుబాటులో ఉంటుందండి, ఆర్ఆర్లో ఉంటుందండి. అదండి ఇదండి ఇదంతా ఎవరు చెప్పడండి? ఇదంతా ఎవరు చెప్పడు? ప్రతి ఒక్కరు చెప్తాడు. రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్లో ఉన్న బొడ్డోడు అనే పిల్లాడు కూడా ఈ విషయాలు చెప్తాడు. ఇది కాకుండా ఏదైనా చెప్పు, ఇది కాకుండా ఏదైనా చెప్పు, ఇది కాకుండా ఇంకోటి ఏదైనా ఉందండి దగ్గర, ఏదైనా ఉందా? అది ప్రసాద్ దగ్గర ఉంటే ఆయన ఎప్పటికీ సక్సెస్ఫుల్ పర్సన్. అదే నీ దగ్గర మీరు ప్రతి దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు ఇదే సోది. టీటీసీ పాపలో ఇన్ని కిలోమీటర్ టీటీసీ, ఆ తర్వాత హెచ్ఎండి, ఆ తర్వాత ఇది రోడ్లు 30, 40, 60, ఇది ఎలా వెళ్తుంది, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, కింద అండర్ గ్రౌండ్ లైన్, ఆ లైన్ ఎంత ఎవరికి కావాలి? అంతా మంచి ల్యాండ్ అండి, ఇప్పుడు ఆరండి. అదే కాబట్టి ఎనీథింగ్ ప్లస్ ప్లస్ ప్లస్, ఎనీథింగ్ ప్లస్ ప్లస్ ప్లస్. నీ దగ్గర ఏంటి? నీ దగ్గరే నేను ఎందుకు కొనాలి? ఒక దేవుడు నా డబ్బు నీ దగ్గర తీసుకొచ్చి పెట్టాలని నేను ఎందుకు కొనాలి అని అడుగుతున్నాడు. ఏం చెప్తాను? సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎలాంటి చెప్పదు. వాడు ఏమడుగుతున్నాడు? నీ దగ్గరే నేను ఎందుకు కొనాలి? నీ గెడ్డం బాగుందా, నీ బాడీ హెడ్ బాగుందా, నువ్వు ఫుల్ హెడ్ సెట్ చేసుకుని 4 మాటలు చెప్పేవారు అనుకుంటాను. ఎనీథింగ్ ప్లస్ దెన్ యువర్ మార్కెటింగ్ పర్సన్. నువ్వు చెప్పలేకపోతే నీకు కూర్చో, చెప్పలేదు కూర్చో. అర్థమైందా? మన ప్రోడక్ట్. మీరు చించోడి ఉందా? చించోడి ఊరు ఉందా? ఏమంటే చించోడి ఊరు ఉంది, అక్కడ మనం లేఅవుట్ చేసాం. ఏమంటే చించోడి ఊరికి, చించోడి ఊరు నాకు తెలుసా? తెలియదు. చించోడి ఊరికి ఎందుకు పేరు వచ్చింది? చించోడి ఊరికి ఎందుకు పేరు వచ్చింది? ఏమొస్తుంది? ట్రిపుల్ ఆర్. ఇంకొకరు సార్, చించోడి ఊరికి ఎందుకు పేరు వచ్చింది? ఆ ప్లేస్లో ఆ చించోడికే వెళ్ళి మనం ఎందుకు కొనాలి? లేకపోతే ఇప్పుడు నేనంటే అక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇంకోటి చెప్పండి. ఏమండి? ఓల్డ్ మహబూబ్ నగర్. ఇంకా మీరంటే అంతే. సంథింగ్ యూనిక్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఇన్నోవేటివ్, సంథింగ్ క్రియేటివ్. ఏదో కొత్తగా చెప్పండి మీరు కస్టమర్కి. అంతమంది మార్కెటింగ్ పర్సన్స్ ఉంటే నేను ఒక్కడే కొత్తగా చెప్పండి. ఏరియా గురించి కొత్తగా చెప్పండి. ఒకరోజు నేను ఉండండి, 2 రోజులు పడుకోండి అక్కడే. ఆ పక్కన కూడా అతిథి తీసుకుని ఉండి రోజు ఉదయం ఫీల్ ద సైట్. ఆ సైట్ని లవ్ చేయండి. ఆ ఏరియాకి పోండి. అసలు ఎక్కడ పోతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏ ఏరియాలో ఎలా ఉంది, ఎన్ని ఆర్ట్ బిట్స్ ఉన్నాయి, ఎన్ని ఈవెంట్ బిట్స్ ఉన్నాయి, ఎంతవరకు వస్తుంది, టోటల్ ఎకరేజ్ ఎంత, డెవలప్మెంట్స్ ఎంత, మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఉదయాలు మీరు వెళ్తే వాకింగ్ అక్కడ వెళ్తే మీకు నాలెడ్జ్ హబ్ మీకు వస్తుంది. కానీ నేను ఇందాక అడిగిన ప్రశ్న ఇంకా మీకు సమాధానం చెప్పాలి. నేనైతే ఉపయోగించుకుంటాను. ఎలా ఉపయోగించుకోండి సార్?
సార్ చించోడి దేవుడికి తెలియదు సార్, మా యోషిత వాళ్ళ పేరు వచ్చింది సార్ చించోడి. వచ్చిందా లేదా? యోషిత అక్కడ లేఅవుట్ వేయడం వల్ల చించోడికి పేరు వచ్చింది. చించోడి వల్ల యోషితకి రాలే, యోషిత వల్ల చించోడికి పేరు వచ్చింది. పక్కన విషయం ఏం చెప్తుంది సార్? సార్ మేము లేఅవుట్ వేసినప్పుడు, ఆ లేఅవుట్ వేసినప్పటి నుంచి కార్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు వస్తున్నారు, చూసే వాళ్ళందరూ వస్తున్నారు. ఈ రోడ్డు అంతా జనం నిండిపోయారండి, ఎవరెవరో వస్తున్నారండి. ఈరోజు చించోడి పేరు సీఎం దగ్గర కూడా వెళ్ళిపోయింది. అర్థమైందా? బికాజ్ ఆఫ్ ద లేఅవుట్ బి లేడ్ దేర్ బై యోషిత హౌసింగ్ నేను పక్కన పెట్టింటే దట్ మీరు ఆ మాట చెప్పుకోండి, వాడుకోండి, అందమైన అబద్ధాలు ఆడండి. ఈ ఇన్సెల్ఫ్ ఏ వండర్ఫుల్ మోటివేటర్. ఒక్కసారి ఆయన స్పీచ్ వింటే స్పెల్ బౌండ్. కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ తీసుకుంటుకోండి, గూగుల్లో కొట్టండి స్పెల్ బౌండ్ అంటే ఏంటి అర్థం అవుతుంది. స్పెల్ బౌండ్, సూది మనం పడితే నీ శబ్దం వస్తుంది, ఆ శబ్దం కూడా రాదు. మనం ఏమైపోతామంటే ఆశ్చర్యచకితులు అవుతాం. ఆయన స్పీచ్ వింటే సమ్మోహనం చేస్తాడు, హిప్పంటైజ్ చేస్తాడు. తాను చేయని తప్పు కూడా తల వంచి కిందకి దిగి సారీ చెప్తాడు. మనం చెప్పాడు మీటింగ్లో, తన కారు అక్కడ పెడతామంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి అడ్డం పడి ఆ కార్ డ్రైవర్ కొంచెం కోపం వస్తే ఆయన మీద బౌన్సర్స్తో సహా అందరూ వస్తే ఈయన అన్ని పక్కన పెట్టేసి ఏం చెప్పాడంటే, అసలు వినకుండా ఏం చెప్పాడంటే, అవతల వాళ్ళు చెప్తుంది వినకుండా ఏం చెప్పాడంటే ఆయన, సారీ సార్ మీకు ఇబ్బంది వచ్చాను అన్నాడు. అటువంటి వాడు మనకి లేటుగా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆయనకి ఎంత మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాదు, ఇండియాలో రియల్ ఎస్టేట్ మీద టోటల్ నాలెడ్జ్ ఉంది. మీరు ఏది అడిగినా స్పాట్లో చెప్తారు. మనకు చాలామంది రియల్ ఎస్టేట్ కింగులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కేజీలు బంగారం ఉంది, కోటాను కోట్ల డబ్బు ఉంది. నోరు తెరిస్తే డబ్బు, నోరు తెరిచి ఒక వాక్యం కూడా వాళ్ళు మాట్లాడారు. దే ఆర్ లెర్నింగ్. అలా నేర్చుకునే పద్ధతి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ మేము గొప్ప లీడర్లని అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఈ విషయాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పి తన వైపు ఆకట్టుకునే కళ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఏముందంటే హౌ టు గ్రాబ్ ద మనీ, పొజెస్ ద మనీ కాదు, గ్రాబ్ ద మనీ, హౌ టు ఎక్స్ప్లోర్ ద మనీ, how to get the money by doing, by Prasad leader, Ayush leader, Swami leader, Srinivas leader, leader ఉద్దేశిస్తే ఇక్కడ మీ లీడర్ లేకుండా ఏం జరగదు కదండి. సో నౌ వి కీప్ ఏ ఇంపార్టెంట్ పాయింట్, బట్ ఈజ్ నాట్ ఇన్ ద ఫ్రంట్ లైన్, బట్ హీ కమ్స్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్, ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఫిఫ్త్ ఈజ్ లీడర్. మన లీడర్ మనకి ఎలా ఉండాలి? కాబట్టి మన లీడర్ మనకి ఎలా ఉండాలి? నేను ఒక లీడర్ దగ్గర ఉన్నాను, నా లీడర్ నాకు ఎలా ఉండాలండి? నా ఊహ ఎలా ఉండాలి? నన్ను తిట్టకూడదు, నన్ను ఏం అనకూడదు, నన్ను ప్రేమగా చూడాలి, నేను కంపల్గా కౌలించుకోవాలి, నేను ముద్దులు పెట్టాలి, తిన్నావా అని అడగాలి, తినలేదని తినిపించాలి, చాయ్ తాగావా అని అడగాలి, చాయ్ తాగించాలి, నువ్వు బాగా చేసేస్తావా, నువ్వు టాప్ రా, నువ్వు సూపర్ రా, నువ్వు తోపురా అని అనాలి. ఎవరన్నా లేదు, వీడి ఎక్స్పెక్టేషన్స్ లోపలికి వెళ్ళేలా అక్కడ అందరూ కూర్చోండి కదా, వాళ్ళందరూ ఎదురుగా చూసి ఏమైనా బాగులా అనాలి. ఇలాంటివన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఎవరి దగ్గర? లీడర్ దగ్గర వేరే ఎక్స్పెక్టేషన్. మరి లీడర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? మరి లీడర్ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. లీడర్ దగ్గర ఏముండాలి, అసోసియేట్ దగ్గర ఏముండాలి? సార్ మీ ఇంటికి మీరు ఏం చేశారంటే ఒక స్టిక్కర్ పట్టుకొచ్చారు సార్, ఓ దేవుడి బొమ్మ, ఒక స్టిక్కర్ తీసుకొచ్చి ఇవ్వండి, ఇలా తీసుకొచ్చి గోడ పెట్టారు, దాన్ని ర్యాపర్ తీసి ఇలా పెట్టారు, పెట్టాలని తినబడింది. ఎంత ఏంటలేదండి అందులో? గమ్ము లేదు. అసోసియేట్కి లేని మధ్యలో గమ్ము లేదు. అందుకు ఈవేళ వచ్చాడు, మూడో రోజు గాయం వెళ్ళిపోయాడు. కారణం మీ ఇద్దరి మధ్యలో గమ్ము లేదు. ప్రేమ, ఆ గమ్ము పేరు ఏంటండి? ప్రేమ. ఇఫ్ యు ఆర్ ఎమోషనల్లీ లవబుల్, అఫెక్షనేట్, మీరు మనిషిగా
మార్కెటింగ్ పర్సన్స్ అని పక్కన పెట్టేది మానవత్వం. వాడు మీ దగ్గరికి వచ్చాడు, ఇలా కొట్టుకుంటూ వచ్చాడు, ఏదో పెద్ద పని చేస్తారా ఇప్పుడు అని లీడర్ అన్నాడు అనుకోండి, వాడికి కాదా పాప వాడు వస్తా ఎక్కడ ఉద్దేశం లేదు, యాక్సిడెంట్ అయ్యి వచ్చాడు. ఏం చేయాలి? నేను ఉత్తమ అధమ మధ్యమ లీడర్స్ అని 3 రకాల లీడర్స్ ఉంటాయి. ఉత్తమమైన లీడర్ ఏం చేస్తాడు చూడండి, అధమ లీడర్ ఏం చేస్తాడు కనపడగాని ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాడు అంటాడు. వాడు ఎవడండి? అధముడు. మధ్యమ లీడర్ ఏమంటే ఏంటిరా ఎందుకు అలా అయింది, ఇదా పెయిన్ ఒక పని చేయాలి, పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకో తగ్గిపోతుంది అంటాడు. ఎవడన్నాడు? మధ్యమ. ఉత్తమ లీడర్ ఏం చేస్తాడు తెలుసా, ఆ పెయిన్ కిల్లర్ ఎక్కడ దొరుకుతుందో ఆ మెడికల్ షాప్కి వెళ్ళి అది తెప్పించి దగ్గరుండి అది ఇప్పి ఆ నోట్లో పెట్టి వెళ్ళి నీళ్ళు ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఆ నోట్లో వేయించి ఓకే రోజు మీద వేసుకో, ఇది మాత్రం అని చెప్తారు. ఈయన ఉత్తమ లీడర్. ఈ అధమ మధ్యమ లీడర్ ఎక్కడ చూసినా కనబడతారు. ఉత్తమ లీడర్ కనిపించడం తక్కువ కదా సార్? ఏం సార్ చెప్పండి, ఉత్తమ లీడర్ ఎక్కడ కనిపిస్తారు? శ్రీనివాస్ గారు కనిపిస్తారు, ఉంటారు. వాళ్ళ దగ్గర గమ్మ ఉంది, వాళ్ళ చుట్టూ మన ప్రసాద్ గారు ఉదాహరణ, వాళ్ళ దగ్గర వస్తే జనాలు ఇలా వచ్చేస్తుంటే ప్రసాద్ గారు నాకు వెంటుండి చూస్తుంటాను, ప్రతి ఒక్కరు ప్రసాద్ అంటారు. నాకు దగ్గర ఎక్కువగా డ్రమ్ములు ఉంటుంది అనుకుంటాను నేను. లేకపోతే ఎలా వచ్చేస్తాడండి? అది కాదండి, ఏం జాంగీలు ఉన్నాయా, బిస్కెట్లు ఉన్నాయా, బిర్యానీలు ఇస్తాడా, ఏమి ఇస్తాడు నీ దగ్గరికి వస్తున్నాడు. నేను ఒకసారి సర్వే చేసి అసలు ఏంటంటే ఏమి కూడా ఆయన గమ్మ రోడ్లో ఉంటుంది, ఆయన గమ్మ మాటలో ఉంటుంది, ఆయన గమ్మ చేతిలో ఉంటుంది. ఆయన దగ్గర అందరి క్యాబిన్లోని 2-3 చైర్లు ఉంటాయి, 20 చైర్స్ ఉంటాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి చేసి కూర్చోబెడతాడు, యోగక్షేమాలు అడుగుతాడు. ఎట్లున్నావా, ఏముంది, ఏం చేస్తున్నావు, ఏంటి కథ, నీకేంటి, ఇక్కడ ఇలా వస్తుంది అది వస్తుందని చెప్పి ఏమో మాయ కథ చెప్తాడు, మాయ స్టోరీ చెప్తాడు. ఏం చెప్పినా నాకు అవసరం, ఎంత మాయ చెప్పినా ఎన్ని రకాలు చెప్పినా ఏం చేస్తుడు, నిలబెట్టుకుంటాడు. అర్థమైందా? ఒక లేడు ఉంటాడు, ఒరే జనాలు మొత్తం లారీలో దింపేయాలి, దింపేస్తాడు, అంత అవుతుంది. ఆ మనుషుల్లో కూడా ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎంత చూసారు ఎలా ఉందా? అటువంటి లేడు మనకు అవసరమా? కాదు. ఎటువంటి లేడు అవసరం? ఎటువంటి లేడు అవసరం అంటే లేడు అక్కడ ఉండి ఆ పచ్చి అనేవాడు కాదు, వెళ్ళి అది తీసాడంట అప్పుడు విప్లవం అయినాక రావాలి. అది లీడర్ తీసేవాడు. లీడర్ అంటే ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి. లీడర్ అంటే అందరికంటే వెనకని వెళ్ళి ముందున్న వాళ్ళందరికీ దారి చూపిస్తూ ఉండాలి. అంతే తప్ప మనం లీడర్స్ కదా అని ఎలా అంటే ఆ వెనకని పొట్టిగా ఒకడు ఉంటాడు, ఆడికే కాదు, వాడికి అసలు ఏం ఉండదు, ఆ రోజే వస్తాడు. ఏంటంటే మీకు ఎలా అంటే ఈసారి బూతులు పోతున్నాడు, కాపగా వేస్తున్నాడు, వాడు ఏం చేస్తాడు? ఆ లీడర్ పట్టించాడు. సో మనకి టీం బిల్డింగ్ కావాలంటే ఆ విధంగా లీడర్ ఉండాలి. ఆయనతో మనం కలిసి ఉండాలంటే మనకి ప్రేమ ఉండాలి. అసోసియేట్స్ కూడా ఏం చేయాలంటే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ లీడర్ మంచివాడు అనుకుంటే ఎట్టి పరిస్థితులు పట్టి మొదలకూడదు. తిట్టినా, కసిరినా, దీవించిన, అవమానం చేసిన, అన్నా నీకోసం చచ్చిపోతాం అన్నా, వీడి భయపడినా అన్నా, నీకు ఎందుకన్నా అన్న ఐసీయూలో ఉన్నాడంటే అందరూ పోయిండ్రు, వీడు ఒక్కడే పోయి అక్కడ ఉన్నాడు. రాత్రి నిద్ర లేకుండా బయటికి అది ఇంట్లో పిల్లలు పోయింది, బయటికి పిల్లలు పోయిండ్రు, బట్ ఆయన అక్కడ ఉన్నాడు. ఈయన అడవిగా పోయింది. పొద్దున సాయంత్రం రాత్రి వెళ్ళి కాఫీ చేస్తాడు, టీ ఇస్తాడు, అన్నీ చేస్తాడని చేసి వస్తే ఆ లేడు బాగైన తర్వాత డాక్టర్ వచ్చి అడిగాడు, ఎవరన్నా నీకు కొన్నాడు రాత్రి పగలతో ఇక్కడే పడుకుంటాడు, ఇక్కడే చేస్తాడు, ఎవరు అంటే మాకు నీకు రిలేషన్ ఏం కాదు, దానికి మించి ఆయన దగ్గర ఉంది. అటువంటి క్యాండిడేట్స్ ఆయన ఒక 10 మంది ఉంటే వాళ్ళు ఎంతమంది అయిపోతారండి? ఎంతమంది అయిపోతారు? 1000 మంది అయిపోతారు. అటువంటి లీడరు ఏదైనా చేయగలుగుతాడు. అటువంటి టీం డెవలప్ చేసి టీంని నడిపించే ఒక లీడరు ఆ బంధాన్ని ఏర్పాటు చేస్తే ఆ లీడర్ దగ్గర మనం పనిచేయడం అనేది మనకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. రేపు ఆయన ఏం చేస్తాడు సార్, మనల్ని ఎప్పుడు కాదు చెప్పు కింద తేలిలాగా చెప్పు కింద అంచి ఉంటాడు. రోజు నువ్వు ఎదిగి నువ్వు కూడా పైకి వెళ్తానంటే వెళ్ళరా, వాడు వెళ్ళి చెప్పుకుంటాడు నీ పేరు. అరే ఆనంద్ గారు ఎప్పుడు అప్సరా హోటల్లో, గ్రీన్ పార్క్ హోటల్లో, పార్క్ హైట్ హోటల్లో
మాట్లాడినప్పుడు మేము ఆ విధంగా ఈ విధంగా అయ్యి ఆ విధంగా మారేమని మన ఎవరో నాకు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం నా దగ్గర పనిచేసాడు. నేను మా మిస్సెస్ వైద్యం వెళ్తే ట్రైన్ ఎక్కి తీసుకొచ్చేసి పెరుగన్నం అవన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు. మీ దగ్గర ఉన్నాను సార్, మీరు నాకు 300 జీతం ఇచ్చేవాడు. ఎంత ఇచ్చేవాడు అండి? 300 జీతం ఇచ్చేవాడు అండి. నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్, మీ ఇంట్లో నాకు తిండి పెట్టారు సార్. నేను చాలా బిజినెస్ చేశాను, పోటీ చేసి కింద పడిపోయాను సార్. నాకు ఏదైనా అంటే మొన్న ఫోన్ చేసి హెచ్ఆర్కి చెప్పాను, అతను ఒకడు వస్తాడు 50 ఏళ్ళు వచ్చేది, ఆయనకి 20 ఏళ్ళు నా దగ్గర పనిచేశాడు. అర్థమైందా? చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పుకోవాలి మన గురించి, అది లీడర్షిప్. అలా ఉండాలి. బట్ నాకంటే మహానుభావులు చాలామంది ఉంటారు, నేను చెప్పేది గొప్ప అనుకుంటాను. అట్లాంటి లీడర్ అనేవాడు 5వ స్థానంలో వచ్చాడు. ఏమంటే 5 ఏంటి ఒకసారి శిల్పారామంలో ఎన్ని కథలు చెప్పమంటావు అయ్యా, ఎన్ని హోర్డింగ్లు చూసాము అయినా మనకి ఎక్కదు, ఎన్ని హోర్డింగ్లు చూసాము మనకి ఎక్కదు, ఎన్ని టీవీ స్క్రోలింగ్, ఎన్ని వీడియోలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని చూసినా కూడా మనకి ఎక్కదు. ఎందుకు చేస్తాడో మనకి ఎక్కదు. ఏమంటే కమలాకర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా ఎందుకు పిచ్చాడా 2 కోట్లు ఖర్చు పెట్టాడు, మనకు ఎక్కదు. ఎందుకంటే మనకు తెలియట్లేదు ఆయన ఏం చేయబోతున్నాడు. డబ్బు నేలలా ఖర్చు పెట్టి జనాభా ఖర్చు పెట్టి ఆయన చేసింది ఏంటంటే, మీరు ఇప్పుడు విలేజ్ శ్రీకాకుళం ఒక రిమోట్ విలేజ్కి వెళ్ళి ఏమంటే యోచిస్తా తెలుసు విన్నామ్మా అంటారు. ఎందుకు కావాలి? ఈ అడ్వర్టైజ్ అనేది చిన్న మాట, బ్రాండింగ్ చేసేసాడు ఆయన. ఎంత బ్రాండింగ్ చేసేసాడంటే ఇప్పుడు గొప్పని మీ అత్తవారు మామగారు 1 లక్ష రూపాయలు మీకు పంపించి ఓ టీవీ కొనమన్నారు అనుకోండి, మీరు కుష్కి టీవీ కొంటారా? ఏ టీవీ కొంటారు? సోనీ, ఎల్జీ, శాంసంగ్ బ్రాండెడ్ 3 ఉంటాయి, అవి కొంటారు. కానీ లోకల్ అసెంబ్లీ టీవీ తీసుకున్నారు కాదు, ఎక్కడో ఉంటాయి కదా, చాలా ఉంటాయి. మరి అది ఎందుకు కొంటారు? బ్రాండింగ్. ఏమండి సోనీ వాళ్ళు 100 years బ్యాక్ కంపెనీ, ఏమండి శాంసంగ్ కూడా 100 years బ్యాక్ కంపెనీ. వాళ్ళు ఎంత కష్టపడి బ్రాండింగ్ తీశారు సార్. బ్రాండింగ్ చేసిన తర్వాత అమ్మడం ఎంత ఈజీ అంటే, ఒకసారి మీరు బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెళ్ళండి, ఒక సూట్ వేసుకొని వెళ్ళిపోండి, కస్టమర్ వస్తే ఆడ చూసుకుంటాడు. అలా తిరిగి వచ్చాడు కదా, సార్ అది తీసుకుంటానండి సోనియా ఓకే, అందులో ఇవన్నీ ఫీడింగ్ ఛార్జెస్ కావాలంటే హెవీగా వేసిస్తారు. వేసేసి బ్రాండ్ విషయంలో ఏం మాట్లాడాలి లేదు, వాడికి మాట్లాడలేదు లేదు, వీడికి మాట్లాడాలి. అంటే మాటలు తక్కువైపోతాయి. ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రాండింగ్ అయినప్పుడు మాటలు తక్కువైపోతాయి. ఇదే మనం పక్కన ఎక్కడికి వెళ్ళి ఎంకేఎన్ టీవీ కొన్నాం అనుకోండి, ఎంకేఎన్ అక్కడ వాడల్చుకోవాలి ఆ టీవీ గురించి చెప్పడానికి. ఏమిటి ఈ టీవీలో ఇటు చేస్తే పొగలు వస్తాయండి, అటు నుంచి చూస్తే సెగలు వస్తాయండి, ఇట్లా చూస్తుంటే మొత్తం యాక్టర్స్ అంతా బయటకు వచ్చేస్తుంటారండి. వాడు ఎన్ని చెప్తాడండి, చెప్పి వాడు సరే మళ్ళీ వస్తాడని చెప్పి బ్రాండింగ్ లేకపోతే బాగా. బ్రాండింగ్ ఉంటే మాట తక్కువ, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆడలు ఎక్కువయ్యా అంటాడంటే మీ దగ్గర మాట. దీనికి మూలకారపడింది నువ్వే, నీకోసమే, నీ బతుకు కోసమే. కానీ నువ్వేం చేస్తావంటే మార్కెటింగ్లో దిగిన తర్వాత నువ్వేం చేస్తావంటే కస్టమర్ మర్చిపోతావు, కంపెనీ మర్చిపోతావు, ప్రోడక్ట్ మర్చిపోతావు, నేరలు మర్చిపోతావు. నీ గురించి చెప్పడం మొదలెట్టినంటేనే ఏమైపోతుందంటే ఆ బిజినెస్ మొదట్లో చెప్పావు వింటాడు, 2వ రోజు చెప్పావు వింటాడు, 3వ రోజు చెప్పావు వింటాడు, 4వ రోజు 5వ రోజు అడిగి మీ టీం లీడర్కి చెప్తారు. ఏంటంటే వాడు ఏం మొదలు చేస్తాడు, వాళ్ళ తాతగారట పంచాంగం అంట, ఆయన ఏవో రాసాడు, అందులో పండిటంట, ఈవిడ ఒక పండిటంట, నాకు ఎందుకంటే ఇవన్నీ అవసరమా అంటాడు. అవునండి, ఓపెన్ చేయని ఇంటిలో చెప్తాడు. నేను అలాగాదు, నీలాగా నేను అది పీకినా, నేను ఇది పీకినా, నువ్వు ఎనిపించి మాకెందుకు, నువ్వు ఏం చేస్తున్నావు అది కావాలి. వీడి వైపు చెప్తే ఆయన కంప్లైంట్ ఎలా వెళ్ళిపోతుంది సార్ టీం లీడర్కి, సార్ వాడిని మాత్రం అంటురాగానికి కరోనా ఎవరికి దూరం పెట్టాలని చచ్చిపోతాం మనం ఇంట్లో అంటారు. సో ఇవ్వు అనేది ఎప్పుడు కూడా మనం చివరిలో పెట్టుకోవాలి. లాస్ట్లో నీ గురించి వాడి గోకి అడిగి చెప్తే అప్పుడు 2 ముక్కలు చెప్పాలి. అది కూడా వాడికి ఉపయోగపడేటట్టుగా చెప్పాలి. అంతే తప్ప స్టార్టింగ్ నేనని మొదలెడితే ఎలా ఉంటుంది సార్ అది? ఆ నేననేది ఎంత ప్రమాదం తెలుసు. అది
నేననేది ఆటం బాంబు కంటే చాలా ప్రమాదం. ఇలా స్టేజీకి ఇచ్చి మైక్ ఇవ్వగానే ప్రతి ఒక్కరు చూడండి అనవాలి కదా, అంతవరకు మామూలుగా ఉన్నట్టు మైక్ ఇవ్వగానే సర్దేసుకొని ఇలా నోట్లో ఎవరో నోట్లో మాటలు ఏం మాట్లాడతారు అడిగిదే వ్యవసాయం ముందు అయిపోతాయి, కంపెనీ అయిపోతాడు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నేననేది ఏం చేస్తుంది తెలిసిన, నేననేది మహానేయుడు. ఆ నేరుని వదిలించుకోవడం అనేది చాలా గొప్ప. అంత సులువుగా అది మనం వదిలిపోదు, అదొక నిజం. ఆ నీరు అనేది మన లోపల ఉంటుంది, మనసు అనే రూపంలో అది ఏం చేస్తుంది. ఆ క్షణమైన మహారాజు వంటిది, ఆ క్షణమే నువ్వు పనికిరాను ఉపయోగించాలి, రే పనికిరాని ఎదవా అని ఎవరో తిట్టరు, మన మనసే మనల్ని తిట్టడం. వాళ్ళు చాలా అందంగా ఉందామని ఇప్పుడే మనకు చెప్తుందే అప్పటితో ఉన్నాడు. ఇంటిలో మన ముక్కు బాగుంది, నీ ముఖ్యాలంటే నీ ఏ కాలం చిరంజీవి బాగున్నాడు, నాగార్జున మా నాని బాగున్నాడు, ఎవడో బాగున్నాడు, నువ్వు కూడా చాలా బాగున్నావు. ప్రపంచంలో అత్యంత ఇష్టమైన పర్సన్ ఎవరంటే మీరు ఒకసారి అర్థం దగ్గరికి వెళ్ళిన కూడా ప్రపంచంలో అత్యంత